లేవియాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరడు నూనెయు చేరడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా. ఈ నైవేద్యం ఏంటండి? దేవునికి ఇంపైన సువాసన గల హోమము. ఇది మూల భాష గ్రంథంలో ఏమని రాయబడిందో చెప్పన? ఇలాంటి ఒక నైవేద్యాన్ని ప్రజల పక్షంగా యాజకుడు అర్పిస్తే ఆ నైవేద్యమట దేవునికి ఇంపైన సువాసన గల హోమమట. కానీ అది మూల భాషలో ఏమని రాయబడింది తెలుసా? దేవునిని సమాధానపరచు హోమము, దేవునిని శాంతపరిచే హోమము, దేవుని నెమ్మదిపరిచేది, దేవుణ్ణి విశ్రమింపచేసేది, కోపముతో రగిలిపోతున్న దేవుని, ఏదో చెయ్యాలని కదలాడిపోతున్న దేవుని శాంతపరిచి నెమ్మలిపరిచి సమాధానపరిచేదే ఈ హోమం. ఇంపైన సువాసన గల హోమము అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ మూల భాష గ్రంథంలో ఏమని రాయబడింది తెలుసా? దేవునిని శాంతపరచు హోమము. స్తోత్రం చెప్పండి. ఏంటండి? దేవుని శాంతపరచు హోమము. ఇక ఈ హోమం అర్పిస్తేనట దేవుడు కూలైపోయేవాడట. ఆ మర్మం ఏంటో నేను మీతో చెప్తాను. ఇలాంటి ఒక హోమం గోధుమ పిండితో నూనె చేర్చి దానితో ఉప్పు చేర్చి దాన్ని పెనం మీద కాల్చేది పెనం మీద, నుప్పుల్లో కాల్చేది నుప్పుల్లో, పొయ్యిలో కాల్చేది పొయ్యిలో, కుండలో వండేది కుండలో వండి దేవునికి నైవేద్యం అర్పిస్తే అలాంటి ఒక నైవేద్యం దేవునిని శాంతపరిచే హోమముగా మార్చబడేదట. స్తోత్రం చెప్పండి. అందుకనే కాబోలు దావీదు సౌలుతో అన్నాడు, మొదటి సమూయేలు పుస్తకం 26వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు పుస్తకం 26వ అధ్యాయం 19వ వచనం. రాజా నా ఏలినవాడా, రాజా నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. స్తోత్రం జపం. హల్లెలూయా. ఇలాంటి ఒక నైవేద్యం చేస్తేనట దేవుడు మాట్లాడరేంటండి? నైవేద్యము చేసి దేవునిని శాంతపరచవచ్చు అంటండి. అందుకే నైవేద్యం అనేది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అంటే దేవునిని శాంతపరచగలిగిన హోమము అని చెప్పండి. ఆమెను చెప్పండి. దేవునిని విశ్రమింప చేయగలిగిన హోమము, దేవునిని సమాధానపరచగలిగిన హోమము, దేవునిని సంతృప్తిపరచగలిగిన హోమము. ఇలాంటి ఒక హోమము అంటే నైవేద్యము అనే హోమము చేస్తే దేవుడు శాంతపడేవాడట. శాంతపడేవాడు అంటే నైవేద్యము అనేది దేవునిని చెప్పాలి శాంతపరుస్తుంది అనండి. శాంతపరుస్తుంది. మీరు ఒక సత్యాన్ని గుర్తుంచుకోండి. ఈ నైవేద్యములో పొయ్యిలో కాల్చబడేది పొయ్యిలో కాల్చబడుతుంది,
పెనము మీద కాల్చబడేది పెనం మీద కాల్చబడుతుంది, కుండలో వండేది కుండలో వండబడుతుంది. మొత్తం టోటలీ అగ్ని ఆహుతవుతుంది నైవేద్యం అనేది. అది పొయ్యిలో కాల్చబడేదైనా, పొయ్యిలో కాల్చిన నైవేద్యమైనా, పెనము మీద కాల్చబడిన నైవేద్యమైనా, కుండలో వండిన నైవేద్యమైనా అది అగ్ని చేత దహించబడుతుంది. అది అగ్ని చేత దహించబడుతుంది. అగ్ని చేత దహించబడినది ఏదైనా కూడా అది దేవునికి హోమరూపమైన ఆహారం అవుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే లేవియా కాండం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. లేవియా కాండం 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన బలిపీఠం మీద దహించబడుతున్న, అగ్ని చేత కాల్చబడుతున్న ఏదైనా కూడా అది సువాసన యెహోవాకు హోమరూపమైన ఆహారం, హోమరూపమైన సువాసన కలిగిన హోమరూపమైన ఆహారం. అంటే నైవేద్యం అనేది ఏంటి? దేవునికి ఆహారం. దేవునికి ఆహారం అండి. మీరు మర్చిపోకండి, ఈ నైవేద్యం చేసే మొదటి పని ఏంటి? దేవునిని శాంతపరుస్తుంది. 2, దేవునికి హోమరూపమైన ఆహారమై దేవుని సంతృప్తిపరుస్తుంది. చెప్పండి హల్లెలూయా. దేవునికి హోమరూపమైన ఆహారమై దేవునిని సంతృప్తిపరుస్తుంది. 2 ప్రధానమైన విషయాలు చెప్పాను. 1, నైవేద్యం అనేది దేవునిని శాంతపరిచే హోమము. 2, నైవేద్యం అనేది దేవునికి హోమరూపమైన ఆహారము, అది దేవునిని సంతృప్తిపరుస్తుంది. స్తోత్రం. ఇక 3వది లేవియా కాండం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ నైవేద్య శేషము, ఆ నైవేద్య శేషము అందరూ మాటనండి. నైవేద్య శేషము మళ్ళీ అంటే ఒక వ్యక్తి దహన బలి అర్పించటానికి, క్షమించండి, నైవేద్యం అంటే దేవునికి హోమరూపమైన ఆహారం పెట్టాలని ఒక మనుషుడు గోధుమ పిండి, నూనె, ఉప్పు, సాంబ్రాణి తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి తెచ్చాడు? యాజకుని దగ్గర తెచ్చాడు. యాజకుడు ఏం చేశాడు? అతడు తెచ్చిన దానిలో నుండి చారడు తీసుకున్నాడు, చారడు పిండి తీసుకున్నాడు, చారడు నూనె తీసుకున్నాడు, దాన్ని కలిపాడు, తగినంత ఉప్పు చేర్చాడు. దాన్ని పెనం మీద అయితే పెనం మీద, పొయ్యిలో అయితే పొయ్యిలో, కుండలో అయితే కుండలో దేవునికి హోమరూపమైన ఆహారం ఇచ్చి దేవునిని అతని కుటుంబ పక్షంగా దేవుని శాంతపరచడానికి ఈ నైవేద్యం ఇస్తున్నాడు. ఈ నైవేద్యం ఇస్తున్నప్పుడు అతడు తెచ్చిందంతటితో ఎంతెంత తీసుకున్నాడు? గోధుమ పిండి ఎంత తీసుకున్నాడు? చారడు. నూనె ఎంత తీసుకున్నాడు? చారడు. ఉప్పు ఎంత తీసుకున్నాడు? తగినంత. సాంబ్రాణి ఏం చేశాడు? మొత్తం నుప్పుల మీద వేసేసాడు. మరి మిగిలిన గోధుమ పిండి ఉందిగా, మిగిలిన నూనె ఉందిగా, మిగిలిన ఉప్పు ఉందిగా. నైవేద్యంలో మిగిలిన గోధుమ పిండి, మిగిలిన నూనె, మిగిలిన ఉప్పు. చదువున్నాను ఇప్పుడు. ఆ నైవేద్య శేషం అంటే దేవునికి హోమరూపమైన ఆహారం పెట్టగా, దేవునికి నైవేద్యం ఇయ్యగా మిగిలినది అహరోనుకును అతని కుమారులకును ఉండును. యాజకులకి
దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మిగిలితే అంత. ఎవరిది మిగిలింది? చారుడు మాత్రం దేవునిది, మిగిలినదంతా యాజకునిదే. అంటే ఈ నైవేద్యము యాజకుని సంతృప్తిపరిచింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాజకునికి ఆహారంగా మారింది. అంటే యాజక సంబంధమైన ఆహారం అయింది. ఒకటి, దేవునిని శాంతపరిచిన హోమముగా మారింది నైవేద్యం. నైవేద్యము దేవునిని శాంతపరిచిన హోమమైంది. రెండు, నైవేద్యము దేవునికి హోమరూపమైన ఆహారమై ఆయన ఆకలి తీర్చి ఆయన సంతృప్తిపరిచింది. మూడు, అది యాజక సంబంధమైన ఆహారమై యాజకులకు సంతృప్తినిచ్చింది. స్తోత్రం చెప్పండి. దేవుని పరిచర్య చేస్తున్నవాడు, దేవుని సేవకుడు జగదుత్పత్తికి ముందుగానే దేవుని చేత నియమించబడిన దైవ సేవకుని యొక్క అవసరతలను తీర్చగలిగింది. ఏంటి? నైవేద్యం. అటు దేవుని ఆహారం, దేవుని ఆకలి తీర్చింది. ఇటు ఆయన యాజకత్వాన్ని చేస్తున్న దైవ సేవకునికి, అతని కుమారులకు, అతని సంతానానికి ఆహారంగా మార్చబడింది. దీనికి ఒక పేరు పెడతాను. ఈ నైవేద్యమే యాజక సంబంధమైన ఆహారమైంది. నైవేద్యం లేకపోతే యాజకుడికి భోజనం లేదు. యాజకుని కుమారులకి ఎక్కడిది భోజనం? దహన బలి కొరకు బోధించబడినదంతా నుప్పుల మీద కాల్చబడింది. ఈ రెండు ఉన్నాయి చూశారు. దహన బలి, నైవేద్యము అనేది రెండు కూడా విడదీసేవి కావు. మీరు బైబిల్ అంతటిని క్షుణ్ణంగా చదివితే దహన బలి అర్పించిన ప్రతిసారి కూడా దానితో పాటు నైవేద్యం అర్పించాలి. దహన బలి, నైవేద్యం రెండు కలిస్తేనే పరిపూర్ణమైన బలి అవుతుంది. దహన బలి పాప ప్రాయశ్చిత్తం కలగజేసింది. నైవేద్యం దేవునిని శాంతపరిచింది. దహన బలి మానవుని పాపముల యొక్క ప్రాయశ్చిత్తార్థమైన రుణము తీర్చింది. దహన బలి దేవునికి ఆహారమై దేవునిని సంతృప్తిపరిచింది. నైవేద్యం దేవునికి ఆహారమై దేవుణ్ణి సంతృప్తిపరిచింది. దహన బలి పాప ప్రాయశ్చిత్తం కొరకు మాత్రమే. అది ఒక మనుషుణ్ణి దేవుడు అంగీకరించేటట్లు చేయటానికి మాత్రమే. కానీ ఇది యాజకుని యొక్క అవసరతను తీర్చింది. యాజక సంబంధమైన ఆహారంగా మారిందండి ఈ దహన బలి.